ఆర్సీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేటలో ఇసుక ల్యాండ్ మాఫియాను అణచివేయాలని బీఆర్ఎస్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు డిమాండ్ చేశారు. రెవెన్యూలోని కొందరు అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అక్రమాలను అడ్డుకోకపోతే పోరాటం చేస్తామన్నారు. రెవెన్యూ విభాగంలోని కొందరు కింది స్థాయి అధికారులు ఇసుక, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. రామాయంపేట మున్సిపాలిటీలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు మీడియా సమావేశంలో మండిపడ్డారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్థానిక కౌన్సిలర్లను విస్మరించడం సరికాదన్నారు. అధికారులు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీ వంటి నేతలు సైతం స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించేవారని, ప్రస్తుత పాలకులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రామాయపేట రెవెన్యూ డివిజన్ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టినప్పుడు మెదక్లో హరీష్ రావు గారి సమక్షంలో ప్రకటించడం జరిగింది. తర్వాత గజెట్ ఇవ్వడం జరిగింది. గజెట్ నోటిఫికేషన్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడే ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మన ఇన్ఛార్జిగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి గారు వేయడం జరిగింది అప్పుడే. కానీ ఆ రోజు ఆఫీస్ ఇచ్చిర్రు, అటెండర్లు ఇచ్చిర్రు, అధికారులు ఇచ్చిర్రు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలుగా నేను అప్పుడు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రీతమ నాయకుడు రోహిత్ రావు గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 2 సంవత్సరాలు రివ్యూలు అప్పుడు కూడా నేను కలెక్టర్ గారి సమక్షంలో, రఘునందన్ రావు గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. ఎట్లా చేస్తే మనకు వస్తుందని అడిగిండు. అదే సీఎం గారు నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఇసుక మాఫియాను అణచివేయండి. అదేవిధంగా ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా కూడా మీ డిపార్ట్మెంట్లోనే కొంతమంది కింది స్థాయి అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారు. అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా మీ కలెక్టరేట్తో సహా అందరి దగ్గర కింది స్థాయి విఆర్ఓ నుంచి ఆర్ఐలు, కొంతమంది ఎంఆర్ఓలు అందరూ సహకరిస్తారు. వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేసి గతంలో 5-10 సంవత్సరాలుగా హైవేల పోటీ ఎక్కడైతే ల్యాండ్లు పోయినాయో అన్ని తప్పుడు పేర్లు పెట్టి మార్చడం జరిగింది. అవన్నింటినీ దర్యాప్తు జరిపించవలసిన అవసరం, మీరు నిజాయితీ పరమైన అధికారి కాబట్టి అవిటిని కూడా మీరు దర్యాప్తు జరిపి మీ డిపార్ట్మెంట్ అధికారుల మీద చర్య తీసుకోండి. అదేవిధంగా ఇసుక విషయంలో మా రామాయపేట ప్రాంతానికి వచ్చినట్టు ఇక్కడ ఇసుక లేదు, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. 1500-1800 టన్ను కొనుగోలు పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం నుంచి మీరు ఇసుక సెంటర్ అలాట్ చేయించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారికి. అదేవిధంగా